అనిపిస్తుంది వాళ్ళకి. స్వరాజ్ అనే బిడ్డ కూడా మీకు తెలిసిన బిడ్డ ఇతర దేశాల్లో చదువుకోవాలన్నాడు. బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడే తలంపు అతనికి. దానికి అర్హుడు కూడా కావలసిన అన్నీ ఆ బిడ్డకున్నాయి. కానీ మేము అనువదించలేదు. వృద్ధులైన మమ్మలను చూసుకోవాల్సిన బాధ్యత దానికి ఉందని ఒకే ఒక కారణంతో అతను ఆపేశాం. బ్యాంకు లోన్ ఇస్తుంది కావాల్సినంత, చాలా డబ్బు కావాలి, లక్షల్లో, 1/2 కోటి ఖర్చు అవుతుంది. కాబట్టి తన ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడు వెళ్ళారు, తనతో చదువుకున్న వాళ్ళు, ఆయా స్థలాల్లో చదువుకున్న పిల్లలు ఇతర దేశాలు వెళ్ళారు. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారనుకోండి, అట్లాగా అభిలషిస్తారు ఇతర దేశాలనికి. మోజు అంత క్రేజ్. మరి ఇక్కడ రోమపత్రిక 13వ అధ్యాయంలో మనము త్వరగా యేసు ప్రభుని కలుసుకోవాలి. మనం పాడిన పాటలు ప్రతి శరణము కూడా పరలోక రాజ్యాన్ని చూపిస్తుంది. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడే వాళ్ళు ఎలాగున ఉండాలి అవి ప్రతి శరణంలో ఉంటుంది. పాట పాడుతున్నప్పుడు నేను పరలోకం వెళ్ళొచ్చాను, ఎంత ధన్యకరమైనది ఆ రాజ్యం అని అనిపించింది నాకు. మరి అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, జర్మనీలోనో చదవటానికి అంత క్రేజీ మోజు అయితే నీకు పరలోక రాజ్యం గొప్పది కదా. దేంతో పోలుస్తావు? భూమి మీద ఉన్న ఏ దేశంతో పోలుస్తావు పరలోక రాజ్యాన్ని? ఏ ఉద్యోగంతో పోలుస్తావు? ఎంత డబ్బుతో పోలుస్తావు పరలోక రాజ్యాన్ని? కాబట్టి ప్రభు నమ్మిన వ్యక్తులతో లేఖనం ఇక్కడ మాట్లాడుతుంది. 12వ వచనంలో రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము ఇట్లా ఉండకూడదు. చాలు, అది చదవక్కర్లేదు. మనం ఇక్కడ ఇట్లాగా ఉండకూడదు. 11వ వచనం, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అనేది తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రక్షింపబడ్డాము, దినదినము రక్షింపబడుచున్నాము. అనగా ఆ కాపుదలలో దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు, ఆత్మీయంగాను శారీరకంగా కూడా. ఆ కాపుదల మరో చోట మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 13వ వచనం. మత్తయి సువార్త 24:13 ఏముంది? అంతం వరకు సహించిన వాడెవడో, అంతం వరకు సహించిన వాడెవడో. ఎవరున్నారు ఈ మాట ప్రకారం? దేవునిలో 3 గంటలు కూర్చోలేం కదా మనం. దేవుని మందిరంలో అందరూ ఏసీలు పెట్టుకుంటున్నారు చర్చెస్కి. మనకు కూడా ఏసీ ఉంటే ఎంత బాగుండేది. బహుశా మీ ఇళ్లలో ఏసీ ఉండవచ్చు, కానీ దేవుని కొరకు, దేవునికి మాత్రం ఏసీ పెట్టించుకోలేదు. శిలువ మీద ఉన్నప్పుడు ఎన్ని ఏసీలు పెట్టుకుంచుకోగలరు ఆయన? కానీ ఆయనకి ఏసీ లేదు. ఎంతగా ఆయన వ్యధకు గురైనాడు, శ్రమించినారు. ఆయన మనకు మాదిరించినాడు. ఈ లోకంలో మరి దేవుని నామ పేరిట కూర్చోవటానికి, ఎండలో నడవటానికి, ప్రభు మహిమార్థంగా కొంత శ్రమ పడటానికి మనం దేవుని కొరకు శ్రమపడే వ్యక్తులుగా ఉండాలి అని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనము పగటి వారం, లేఖనం జ్ఞాపకం చేస్తుందా లేదా? మనం పగటి యందు నడుచుకున్నట్లు 13వ వచనం ఉంది. మనం పగటి వారం, రాత్రి గడిచిపోయింది. రాత్రి శరీరానుసారమైన జీవితానికి సాదృశ్యం, రక్షణకు పూర్వం ఉన్న జీవితానికి సాదృశ్యం.
రాత్రి చీకటి పాపానికి సాదృశ్యం. ఆ కాలం అది అయిపోయింది. గత కాలం చాలు. ఆ జీవితానికి విగ్రహారాధన కానీ ఇంకోటి కానీ ఇలాంటి వాటికి అన్యమైన పద్ధతులలో మనం బ్రతుకుని వెళ్ళబుచ్చుకోవటానికి గత కాలం చాలు. ఇప్పుడు పగట్లో ఉన్నాం. కాబట్టి ప్రభు కొరకు మనము సిద్ధపడవలసిన అవసరత ఎంతైనా ఉంది. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చాలు. మనం మత్తులమై ఉండక, మనం పగటి వారమై ఉన్నాం. మనము ఇలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలా. టు సీ హిమ్, టు జాయిన్ హిమ్. ఒక ముఖ్యమంత్రి ప్రజల ముందుకు వస్తుంటే, ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ మన ఇంటికి వస్తున్నాడని కబురు వస్తే ఎట్లా సిద్ధపడి ఉంటాం మనం? ఎంత ఆసక్తి ఉంటుంది. వాళ్ళు మనలాంటి మనుషులే, కాకపోతే కొంచెం అధికారం కలిగి ఉన్నారు, వాళ్ళు ఆధిక్యతను కలిగి ఉన్నారు. అయితే మనము మత్తులమై ఉండక ఆయన కలుసుకోవటానికి విశ్వాస ప్రేమలను కవచము కలిగి ఉండాలి. దేవుని పిల్లలకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం నుంచి వెలుపలికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. నీ విశ్వాసం ప్రభు దగ్గరికి నేను నడిపిస్తూ ఉంటుంది. ప్రభుని ఎడల ప్రేమ కనబడాల. ఆయన నిన్ను ప్రేమించాడు. తిరిగి మనం ప్రశ్నిస్తాడు ఆయన పిల్లల్ని, డూ యూ లవ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఆసక్తి ఉంటుంది. దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉంటుంది. అంటే దేవుని మహిమార్థం కొన్ని విషయాలు చెప్పాలి కదా. 9 గంటలకు ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు మందిరంలో. 9 గంటలకే వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీ టైంలో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి టైం కూడా ఆ స్కానింగ్ చేస్తే మిషన్ ఉంది నా దగ్గర. ప్రతి ఒక్కరిని విత్ ఫోటో అండ్ టైం ఆల్సో. ఫోటో మనం సెల్ ఫోన్లో ఫోటో తీసి టైం పడదా? డే ఉంటుంది, ఆ తారీఖు ఉంటుంది, టైం కూడా ఉంటుందా? నీ సెల్ ఫోన్కి అంత శక్తి ఉంటే దేవుని దగ్గర స్కానింగ్ లేవనుకుంటున్నారు మీరు? నీవెంతగా దేవుని వెంబడిస్తున్నావు. ఈ దినము 24 గంటలు ప్రభుదే. ఈ దినము ప్రభుది. దీనికి ఏమని పేరు? ప్రభు దినం అని పేరే. లార్డ్స్ డే ఇట్ ఈస్. 24 అవర్స్ మనం ఇవ్వం. అట్లీస్ట్ మనం ఏదో మన నియమం ప్రకారం కొంచెం టైం పెట్టుకున్నాం మనం. కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తున్నట్టు రుజువు కనపడాల, విశ్వాసం కనపడాల. మనలో విశ్వాస ప్రేమలను కవచము. నథింగ్ కెన్ బ్రేక్ అవర్ సర్వాంగ కవచం అంటాం మరో చోట. కాబట్టి ఈ కవచాన్ని ఏది కూడా ఛేదించలేదు. గొలియాతు, దావీదు ఎలా లోయలో ఉన్నారు. గొలియాతును చూస్తేనే దేశంలో ఉన్న ప్రజలందరూ పారిపోతుంటే, జడిచిపోతుంటే అతను కలిగి ఉన్న ఆ డాలు ఇట్లాంటివన్నీ కూడా ధరించుకున్న కవచము, ఎత్తు, ఉన్నత దేహము. మీలో ఒక్కడు రండి, నన్ను చంపేయండి, ఫిలిప్పీల దేశమంతా మీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఒక్కడు కాదు కదా, ప్రజలందరూ పారిపోతున్నారని లేఖనాలో ఉంది. కానీ అట్లాంటి పరిస్థితుల్లో ఆఫ్టర్ ఆల్ చిన్న వయసులో ఉన్న ఒక కుర్రోడు జీవం గల దేవుణ్ణి ఎదురించడానికి సున్నత లేని ఫిలిస్తీయుడు ఎపాటివాడు. ఏముంది అతనిలో? విశ్వాసం.
ద ఫెయిత్ ఈజ్ సో గ్రేట్ దెన్ ద గొలియాత్ స్ట్రెంగ్త్. గొలియాతుకున్న బలము కంటే దావీదుకున్న విశ్వాసం చాలా గొప్పది. విశ్వాసాన్ని ఆయుధం. అందుకే ఇక్కడ విశ్వాస ప్రేమలు కవచము కలిగి ఉండాలి ఆయన కలుసుకోవటానికి. విశ్వాస ప్రేమలు అనేవి ఉండాలి కదా. తర్వాత మరొకటి ఏంటి? రక్షణ నిరీక్షణను. శిరస్త్రానం. దేవుని పిల్లలుగా ఆయన కాపుదల్లో రక్షణ శిరస్త్రానం మనం ఉంచుతుంది. ఆయన ఎడలున్న విశ్వాస ప్రేమలు నిరీక్షణ మన సదాకాలం ఆయనతో ఉంటుంది, చేస్తుంది. ఒక చివరి శరణమా, లాస్ట్ బట్ వన్ శరణమా ఆ పాటలోను. సదాకాలం ఎన్నో శరణం? చివరిదా కాదా అడిగాను నేను. చివరిది అది ఒకటి. అది ముఖ్యమంత్రి ఎంతకాలం ఉంటాడండి? ప్రధానమంత్రి ఎంతకాలం ఉంటాడండి? కాంగ్రెస్ వాళ్ళ యొక్క పరిపాలన ఎంతో తెలుసా మోడీ గారికి? ఆయన జోలు మనకెందుకు లేండి. 50 ఏళ్ళు పాలించారు, ఇది 10 ఏళ్ళు పాలన. మరి ఇంకెంత ఎంతకాలం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పాలిస్తాడో మనకు తెలియదు. కానీ సదాకాలం. ఆఫ్టర్ ఆల్ హౌ మచ్ హిజ్ ఏజ్? కాల పరిమితి ఎంతో ఉంది మనుషుడికి. 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 8 సంవత్సరాలు. తర్వాత కాకవికాలం ఎక్కడ చదివిపోతాయో ఈ పార్టీలు. మన అభిమానాలు, పార్టీలు వెంటపడే మన అభిమానం. దేవుని మహిమార్థంగా ఉండాలని అభిమానం పెంచుకోండి మీరు ఒక వ్యక్తి మీద. ఆ మనుషుడు మనకు స్వేచ్ఛ ఉందా అతని మనుషుడి ద్వారా సువార్త చెప్పడానికి, ప్రార్థన చేసుకోవటానికి? మీరు చూస్తున్నారు, తెలుసుకున్నారు భారతదేశంలో జరిగే పరిస్థితులు. అదొక్కటే మనసులో పెట్టుకోండి. ఓటు వేసి నా మాట చెప్పకూడదు. ఇలా ముద్ర చేసే ముందు 13వ తేదీని అదొక్కటి గమనించండి. నేను చేసే పని దేవునికి మహిమార్థం ఉంటుందా? ముద్ర. కాబట్టి ఇవి కలిగి ఉంటే సదాకాలము ఆయనతో ఉంటాం. నీ డబ్బు, నీ ఉద్యోగము, ఎత్తు, లావు, అందము ఇవేమి కూడా ఆయనకు అక్కర్లే. నీ అంతరంగ సౌందర్యమని ఆయన చూసేవాడిగా ఉంటాడనమాట అండి. కాబట్టి ఇక్కడ 9వ వచనంలో ఏముంది? ఎందుకనగా ఏంటి, ఎక్కడ ఉన్నాం మనం? ఒకవేళ నీవేమాత్రం అజాగ్రత్తన ఈ రెండంతలు ఏంటి? విశ్వాస ప్రేమలు, కవచాన్ని 2 రకాలుగా విధించాడు ఇక్కడ. విశ్వాస ప్రేమలు మరియు రక్షణ శిరస్త్రాణమని, రక్షణ నిరీక్షణని ఇవి ధరించుకోవాలి. ఇది ధరించుకోవాలని, ఇవి ధరించుకోవాలి మనం. ఇక్కడ 14వ వచనం ఏముంది? మనం చదువుకున్న ధ్యానాంశం 13, 14 అంటే రోమా ఏముంది? ప్రభు అయిన యేసు క్రీస్తును చాలు. యూ హ్యావ్ టు పుట్ ఆన్ దిస్ డ్రెస్. ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి నీకు? గంట కూడా మారుస్తారు. ఆఫీస్ ఏంటి ఇది? ఆఫీస్ వేర్ అంట. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ధరించుకునే బట్టలు కావాలని అడుగుతాడు ఒక వ్యక్తి వెళ్ళి, షాపుల్లోకి వెళ్ళి. అవి కాస్ట్లే. నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటాను రోజును. ఆఫీస్ వేర్ అంటే నలగకుండా ఉండాలి, ముడత, ఇస్త్రీ. ఎన్ని వాషులు చేసినా ఇస్త్రీ పోదు అనమాట. అది తర్వాత వచ్చేస్తుంది అనుకోండి. అది ఆఫీస్ వేర్. ఒక ఆఫీసర్లా నువ్వు కనపడాలి, గొప్పగా స్లిమ్ అండ్ ట్రిమ్ ఇష్టపడతారు అందరూ. స్లిమ్ అంటే ఏంటి, ట్రిమ్ అంటే ఏంటి? మన సందర్భం ఇది. ఏమ్మా బెంగళూరు సహోదరి, బెంగళూరు నుంచి వచ్చింది సహోదరి, ఇక్కడ కూర్చుంది ఈరోజు.
ట్రిమ్ అంటే అందంగా కనపడాలి. నీవు కట్టుకున్న బట్ట అది అంత అసహ్యంగా ఉన్నా నీవు స్లిమ్ అంటే ఇంక చెప్పక్కర్లేదు, దాంట్లోకి వస్తుంది అది కూడా. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. నాట్ ఫ్యాటీ, 150 కేజీలు బరువు ఉండకూడదు. ముఖేష్ అంబానీ కొడుకు లేక, కొడుకు ఆడి పేరేం పేరు అమ్మా? అనంత్ ముఖేష్ రావాలి కదా, అంబానీ కదా, ముఖేష్ అంబానీ, అనంత్ కాదనుకున్నాను పూర్తిగా. నో, సరే వైద్యం మనకి అక్కర్లేదు, అంత డీప్గా వెళ్ళక్కర్లేదు దానికి. కాబట్టి ఇక్కడ మనం క్రీస్తును ఎట్లాగా, ఎక్కడి నుంచి చూస్తారు? చెప్పుల దగ్గర నుంచి చూస్తావు, ఇక్కడి వరకు వెళతాం. ఎందుకు మన ఇంటికి తెలగలేవో తెలుసా? ఎంత ప్రయాసపడతాం దాని కొరకు, ఎంతగా వెంట్రుకల కొరకు. వి నెవర్ కాంప్రమైజ్. ఇక్కడ తేడాగా ఏమి కనపడకూడదు. దానికి ఎంత ప్రయత్నం ఖర్చు పెడతావో తెలుసా నువ్వు? ఎన్నిసార్లు ఇక్కడ దీన్ని చూసుకుంటాకి అద్దం దగ్గరికి వెళ్తావో తెలుసా నువ్వు? నీ స్థాయి ఎలా ఉన్నా కానీ నీకు షూ కావాలి, మేజోడు కావాలి, సాక్స్ కావాలి. ఆఫీస్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా నువ్వు ఏ స్థాయిలో ఉన్నా క్షేమం కొరకు అవి సహాయపడతారు. షూ ఒకటి ఎట్లాంటి. మరి యేసు ప్రభును ధరించిన విధము మనం లేకపోతే అది ధరించుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోను, రోమీయులకు రాసిన పత్రికలో కూడా ధరించుకొని క్రీస్తుని మీరు ధరించుకోండి. క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు విశ్వాస ప్రేమలని కవచం ఉంటుంది, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము, అది తిరుగులేదు. అప్పుడు యేసును ధరించుకున్న, యేసు క్రీస్తుని ధరించుకున్న వ్యక్తులుగా మనం ఉంటాం. అప్పుడు ఎవరికంటే కూడా వాక్యం ఎలాగుంది? సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై, అంతేనా? ఇంకేమనుందా? వ్యూహిత సైన్య సమభేకర రూపిణేగు ఈమె ఎవరు? చదువు. ఎస్, ఇది ఈ మాట మిస్ అయ్యావు, కలిపేస్తున్నారు. సూర్యుని అంతా స్వచ్ఛమై కలలు గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణికి ఈమె ఎవరు? ఎబ్రోన్లో ఉన్న విశ్వాసులు వీళ్ళు. సూర్యుని అంతా స్వచ్ఛమును కళలు గలదై. ఫెయిర్ అండ్ లవ్లీ రాయకుండా ఇంకా క్రీముల పేరు నాది ఇప్పుడు పురాతన కాలం నాది విన్న క్రీమ్, అది రాసిన అనుభవం లేదు. బహుశా ఒకసారి ఏమైనా అప్లై చేశానేమో. సన్ స్క్రీన్ అంటే ఏంటో తెలుసా? ఈ ఎండలో మనం నల్లబడిపోకుండా ఉండాలంటే సన్ స్క్రీన్ ముఖం మొదలుకొని బాడీ లోషన్, బాడీ అంతా రాస్తారు. లోషన్ అంటే యాజలైన్ లాగా శరీరం అంతా రాస్తారు. ఆ ప్రశాంత్ కుమార్ లాగా వైట్గా ఉండాలంటే, కొంచెం కలర్ రంగు కనపడాలంటే నేను ఆయనేంటి పెద్ద, లేకపోతే కిరణ్ అంతా. ఎన్ని జాగ్రత్తలు, మంచిది. మీరు అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారేమో, ఓకే, ఐ డోంట్ బాదర్, అట్ల గురించి ఇబ్బంది లేదు. కానీ అంతకు మించి దేవుని కొరకు నీవు ఇట్లాగను కనపడద్దు. సూర్యుని అంత స్వచ్ఛమైన కళలు గలదై. ప్రియుడా, ఇలాగున మన దేవుడు మనల్ని చూడాలని ఆశపడుతున్నాడు. మరి మనం అలాగే ఉన్నామా? మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ప్రభు రానన్నాడు. ప్రియులారా, రోమపత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 14 వరకు, మార్కు సువార్త 13వ అధ్యాయం 33 నుంచి, జాగ్రత్త పడుడి, మెళుకువగా ఉండి, ప్రార్థన చేయడి,
ఆ కాలం ఎప్పుడు వచ్చును? ఇక్కడ ఏమని రాయబడిందో తెలుసా? మీరు కాలమునే ఎరిగిన వారై ఉండాలి. ఈస్ కమింగ్ సూన్. ద కింగ్డమ్ ఈజ్ అట్ హ్యాండ్. పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది. అట్ హ్యాండ్ అంటే చేతి దగ్గర ఉందన్నమాట. అందిపుచ్చుకోండి, అంతా దగ్గరలో ఉంది. అట్ హ్యాండ్ అంటే ఇంగ్లీష్ అలా ఉంటుంది. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్. నీకు అందిపుచ్చేడంతా. ఐఏఎస్ ఆఫీసర్ కాలేవు నువ్వు, ఒక సైంటిస్ట్ కాలేవు నువ్వు, పిహెచ్డి సంపాదిస్తావో లేదో నాకు తెలీదు. అంతకంటే గొప్పది ఏంటంటే, అంతకంటే ముఖ్యమైనది ఏంటి? దేవుని రాజ్యమును సంపాదించుకోవాలి. దానికి నువ్వు కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. దీనికి ఏం అక్కర్లేదు. ఒక్క మనసులో తీర్మానము ప్రభుకి అప్పగించుకుంటే, నేనున్నాను ప్రభువా, ఐ హంబుల్ మై సెల్ఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో దృష్టికి నన్ను తగ్గించుకుంటున్నాను. నీవు పాదాల మీద పడితే చాలు, ఖర్చు ఏం లేదు, దానికి ఖర్చు అక్కర్లేదు. దానికి జాగ్రత్త పడు, మెడుకుగోండి, కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. మనుషుడు తన దాసుని అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెడుకుగా నుండమని ద్వారా పాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము. ఈ మాటలు మార్కులోను, మత్తయిలోను, లోకాలో కూడా చక్కగా తేటగా రాయబడి ఉన్నవి. అది ఇంకా మార్కు గారు ప్రిసైజ్ చేశారు దాన్ని, అంటే క్లుప్తంగా రాశారు. వాళ్ళిద్దరూ బాగా డీటెయిల్గా రాస్తారు. ఒక దాంట్లో మీనా అని ఉంటుంది, ఒక దాంట్లో తలాంతులు అని ఉంటుంది ఆ పుస్తకాలు. ఇక్కడ అలా కాదు, సింపుల్గా కొంచెంగా క్లుప్తంగా రాయబడింది. 35వ వచనం చదువు. చాలు. కాబట్టి ఇది చేయాలి మనం. మెడుకుగంటే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. ఎలాంటి, నీ ఉద్యోగవా యూ కెన్ గో ఆన్, విద్యార్థివా యూ కెన్ ప్రొసీడ్. దేవుని పిల్లలమైన రుజువులు కనపడాలండి, ఆనవాళ్ళు కనపడాలని. మనం దుప్పి నీటి ఓగల కొరకు ఆశపడుచున్నట్టు దేవా ఉందా నీకు? ఎంత దౌర్భాగ్యమో, ఎంత మనలో ఎంత ఆ జబ్బు మనలో పోదు. ఇది దేవుని యొక్క సమయం అని గుర్తెరగడు. ఆఫ్టర్ ఆల్ ఒక టీచర్ అలౌ చేయండి నేను క్లాసులోకి, మీ అధ్యాపకుడు అలౌ చేయండి నేను. ఎగ్జామినేషన్ రాస్తే నువ్వు ఎంసెట్ కానీ నీట్ ఎగ్జామినేషన్ కానీ 1 నిమిషం లేట్ అయినా అనుమతించట్లేదే. మనకు పొగరు కదా, మనకు పొగరు అంటారు దాన్ని. విర్రవీగిన స్వభావం అంటావు మనకి ఉన్నది. దేవుని మహిమార్థం చెప్పన 9 గంటలకి 10 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి రావాలంటే తేలిక కష్టం అండి. అలా వచ్చారు ఒక కుటుంబం 9 గంటలకి. సిద్ధపాటులో భాగంగా దేవుని నేను విశ్వాస ప్రేమలు గలవాణ్ణు, కవచం ఉందా నాకు అనే దానికి రుజువులు అవి. స్థానికంగా రానే వచ్చారు. 3 నాళ్ళు ముచ్చట కొరకు, 3 డబ్బుల కొరకు నువ్వు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? బెదిరిపోతావు, నీ పొట్ట పోషించుకోలేవని అనుకుంటావు. నువ్వు గతి ఉండదు నాకు అనుకుంటావు. ఒక క్రమం పెట్టుకుంటాం మనం దానికి. మరి ఇక్కడ ప్రభు కొరకు ఇంటి యజమానుడు ప్రొద్దుకుంక వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలీదు. అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచినేమో గనుక మీరు ఆసక్తి కలిగి ఉండండి. ప్రభు పట్ల, ప్రభు కార్యాలలో పాలు భాగస్థులుగా ఉండండి. అవన్నీ కూడా మెళకువలో భాగం. ప్రియుడా, దేవుని బిడ్డమనే రుజువులు ప్రతి పనిలో కూర్చున్నా లేచినా అనే చోట్ల మనకి కనబడాలి.
ఇక్కడ చక్కని మాట మత్తయి సువార్తలో కదా, లేకపోతే లూకాసు సువార్తలో కూడా చూస్తామనుకోండి. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట చక్కని, ఐ లవ్ ఇట్ వెరీ మచ్. 16వ వచనం, 19:16 లోకా. చాలు అమ్మా, ఇలా చూడండి. ఏంటి, ఎవరండి ఇతను? అమ్మా, కొంచెములో నీ నమ్మకత్వం ఎక్కడ కనిపిస్తుంది? ఫెయిత్ఫుల్నెస్ అంటే నువ్వు బజార్కి వెళ్తే నీకు కూడా ఉంటాడు ఆయన, నువ్వు కాలేజీకి వెళ్తే నీతో కూడా ఉంటున్నాడు, నీ ప్రతి పనిలో ఆయన నీతో ఉంటున్నాడు. పలుమార్లు నేను మోటార్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోవలసినోనే, కాళ్ళు చేయి ఎరగవలసిందే, నన్ను కాపాడాడు ఆయన. ఆయన నాతో ఉన్నాడు. అంత పట్టి లేకపోతే ఇంతకాలం కాళ్ళు చేతులు కలిగి ఉండం, మనం 2 కళ్ళు కలిగి ఉండం. నా కన్ను పోయింది, బాగు చేశాడు ఆయన. పట్టింపు కలిగిన వ్యక్తి నా విషయంలో. శ్రద్ధ ఉందా, నమ్మకం ఉందా నీకు? ఇది దేవుని సమయమని మనుషులకు కనబడాలని మనం కోరుకుంటాం. చేపను ఐఎమ్ ట్రిమ్ అండ్ స్లిమ్, ఐఎమ్ సంథింగ్ అని అనిపించుకోవాలనుకుంటాం. అది కాదు కావాల్సింది. యెహోషువ ఎవరండి చెప్పండి మీకు? 2 భాగాలు చేయండి యెహోషువ. మొదటి భాగం ఏంటి? మోషే చేతి మీద నీళ్లు పోసేవాడు. పరిచారకుడు బట్టలు ఉతకడం దగ్గర నుంచి, చేయి పట్టుకుని నడిపించే దగ్గర నుంచి. మోషే పిల్లలు కాదు, తర్వాత కనపడలేదు. ఎవరు మోషే తర్వాత ఎవరు కనిపిస్తారో తెలుసా? కాబట్టి నువ్వు కొంచెంలో నమ్మకం లేదు నీకు. నువ్వు ఎదగాలనుకుంటావు, దేవునిలో ఎదగాలనుకుంటావు. బైబిల్ స్టడీని ప్రేమించు. నువ్వు వాక్య కూడికి నీకు లక్ష్యం కాదు, ప్రార్థన కూడికి నీకు లక్ష్యం కాదు. అన్నీ లక్ష్య పెడతాం. అన్నిటికీ సమయం ఉంది. 1కి సమయం ఉంది, 2కి సమయం ఉంది మనకి. 3వ దానికి 3 అందాం. ఫుడ్కి టైం ఉంది మనకి, బట్ దేనికి ఇవ్వట్లేదు. నిర్లక్ష్యం కదా. నమ్మకత్వం ఎక్కడుంది మనకి? అతడు కొంచెంలోనే బలా నమ్మకమైన మంచి. ఈ మాట చెప్పటానికి విధేయత కావాలంటే ఒక్కటే. దేవుల్లో నువ్వు ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితిలో సంతృప్తి కలిగి. నువ్వు కొంచెంలో నెవర్ నా హోదాకు తగ్గ పని చెప్పాలి మీరు. చేపలు చుట్టే పని నాది కాదు. కుర్చీలు తీసి ఇక్కడే తీసి అక్కడ అన్ని మొత్తం పెట్టడం. పోయినా ఆదివారం నాడు అనుకుంటా దూద్ పేడ అంటే తెలుసా మీకు? దూద్ పేడ అంటే నాకు పేడ గుర్తొస్తుంది. ఇచ్చిన ప్రతి పలహారం ఇచ్చినప్పుడు చెప్తాను, దయించి మీ చెత్తని వేస్ట్ కవర్లు ఉంటాయి కదా పడేయద్దు. డ్రైనేజీలో ఉన్నాయి. నేను వెళ్తే ఆదివారం సాయంకాలం ఎవరు తెస్తారు చెప్పండి. అవి నేను తీయాలి, లేకపోతే నాకు ప్రియమిగా ఉంటారు కదా. కొంచెంలు కూడా నమ్ముకుంటారు. వాళ్ళు పట్టింపు కలిగిన వాళ్ళు పిల్లలు ఉంటారు, 1-2 3 మందిరిలో. ఏ వయస్సు ఇక్కడ 60 ఉన్నా 70 ఉన్నా నువ్వు దేవుని సన్నిధిలో, హలో, దేవుని సన్నిధిలో పరిచారకుడివే, మర్చిపోవద్దు. నీకు 60 వచ్చినా 70 వచ్చినా నీ స్థాయిలో నీవు పరిచర్య చేయాల. నా పిల్లలు చేస్తున్నారని కుదరదు. ఇక్కడ అతను బహుమానం 7 మార్కులు ఆడియే, మార్కులు ఎవరికి ఆడియే, ఎవరు బహుమానం వాళ్ళది. నీ స్థాయిలో నువ్వు నమ్మకంగా ఉండు. నీ పిల్లలు అడ్డు పెట్టుకోక నువ్వు దూరంగా వెళ్ళిపోకు సుమా. కాబట్టి మనం ఇక్కడ కొంచెములో నమ్మకంగా 37వ వచనంలో హీఈస్ కమింగ్ అగైన్. ఇక్కడ మార్క్స్ వార్త 13:33 నుంచి 37 వరకు మనం చూసాం. మార్కులో ఆయన రానే ఉన్నాడు. కలుసుకుందాక ఇష్టపడుతున్నారు మీరు? ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, జోసెఫ్ బైడెన్ కాదు. ఆయన పెట్టుకున్న పేరు నెతన్యాహు, అంతేనా?
ఇజ్రాయెల్ ప్రధాని అతను కూడా కాదు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందంట, తెలుసా మీకు? ప్రపంచం అంతా 2 భాగాలు అయిపోద్ది, యుద్ధం చేసుకుంటారు, లైవ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా దేశప్రభు రానాయన్నాడండి. ప్రభువా, ఇక్కడ ప్రియులరా, ఇక్కడ మన చుట్టూ ఉన్న 1,50,00,000 పెట్టి కట్టిన ఇల్లు ఉంది, మందిరాన్ని ఆనుకుని. 1,50,00,000. అది మీ స్థాయి చెప్పండి, ఇక్కడ ఉన్నవాడు. అతని యొక్క స్థాయి సరిహద్దులో మాకున్నది 1,50,00,000. ఇలాంటి చుట్టుపట్ల మనం ఉన్నాం. 4 అంతస్తులు, ముందు 4 అంతస్తులే, పైన కనిపిస్తుంది ఇంకొక అంతస్తు పైన దాని అంటే పెంట్ హౌస్. వాళ్ళ మధ్య మనం ఉన్నాం. కానీ వాళ్ళెవరికి లేని ఆధిక్యత మనకి ఇచ్చాడు. సృష్టికర్త మహాకాశం పట్టచాలని ప్రభువు మనల్ని తీసుకెళ్తాకు వస్తుంది. నీ రంగును బట్టి, నీ సామాజిక వర్గాన్ని బట్టి నువ్వు ఎన్నుకోబడలేదు. మొదటి కొరింది చదవద్దు. మొదటి అధ్యాయం 26 నుంచి 31 వరకు ఆ విషయాలు ఉన్నాయి. నువ్వెవడవో, రక్షింపబడినవు నీవు, నమ్మినవో నీవు. అవునా? మన యొక్క అధమస్థితి అక్కడ రాయబడి ఉంది. 26 నుంచి 28, 29 వచనాలు. అయినను ఆయన పిల్లలకి జీవించే ఆధిక్యత ఇచ్చాడు. కాబట్టి ఇది మొదటి మాటగా ఎంచుతాం. సిద్ధపాటు అనేది ఈ పేరాకి పేరు. సిద్ధపాటులో మరొక భాగం చూద్దాం. కాలం నెరిగి మనం పగటివారమని. పగలు ఏమైనా ఉందండి ఇక్కడ అండి? ఏమైనా ఉందా? ఎస్, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా. మీ బైబిల్ మీకే ఉంది, నా దగ్గర ఉన్నది మీ దగ్గర కూడా ఉంది కదా. మా రోమపత్రిక 13లో ఉంది. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాద లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఎవరైనా? మర్యాద లేని వాళ్ళు ఎవరి పట్ల మర్యాద లేదు? దేవుని పట్ల మర్యాద లేదు. కాబట్టి పగటి యందు నడుచుకున్నట్లుగా మనం ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23 చదువు. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. 23-24 వచనం. నవీన స్వభావం, నూతనపరచబడిన వ్యక్తులు. నూతనమైన బిల్డింగు, నూతనమైన బట్టలు, నూతనమైన షూషు, నూతనమైన పెన్ను మనకెంతో సంతోషాన్ని ఇస్తాయి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. అక్కడేమో పై వచనంలో 22వ వచనంలో మీ ప్రాచీన స్వభావం వదులుకుని. మీ ప్రాచీన స్వభావం ఏంటది? ప్రాచీన స్వభావం అంటే ఇంటికే ప్రాధాన్యత ఇస్తాం, ఒంటికే ప్రాధాన్యత ఇస్తాం, ఆటలకే ప్రాధాన్యత ఇస్తాం, చదువుకే ప్రాధాన్యత. అవి నీలో ఒక భాగము, కానీ నీకు పూర్తిగా ఆధారం మాత్రం అది ప్రాచీనం, లోక సంబంధమైన మంచిది. అవి కొంతవరకే మేలు. ఇది ఇహలోకంలోనూ పరలోకానికి కూడా ఇది మేలుది. దారిలో 10 కిలోమీటర్లు నడిచి వచ్చేటప్పుడు, ఉండి నుంచి వచ్చే 10 కిలోమీటర్లు వచ్చేటప్పుడు చర్చిలు లేవనుకుంటున్నారు మీరు? 3 అంతస్తులు 4 అంతస్తులు భవంతులు లేవా? అవి కూడా 25 కోట్లు. మన భీమవరం సెంటర్లో కట్టింది 25 కోట్లు ఒక బిల్డింగ్. అందమైన దృశ్యాలే. అవసరమైతే ఫోటో తీసుకున్నారేమో మీరు ఎవరైనా? ఆ చర్చిలో ఉండాలని ఎవరికి ఉండదు? ఎందుకు వస్తున్నారు 10 కిలోమీటర్లు? చర్చిలు లేవని వస్తున్నారు వాళ్ళు. నీకు మాత్రం జ్ఞానిని కదా అనుకుంటాను. దేవుని సన్నిధిలో కనబట్టకి జ్ఞానిని కదా అనుకుంటావు. అంటే బ్రాకెట్లో ఏంటి తెలుసా? నాకు అన్నీ తెలుసు, నా పద్ధతి ప్రకారమే వెళ్తాను నేను, ప్రతిదానికి సమయం ఉంది అని ప్రసంగం అంటాడు. ఆఫీస్కి వెళ్ళటా సమయం ఉంది, భోజనానికి సమయం ఉంది, నిద్రపోవటం సమయం ఉంది, పడుకోవటం సమయం ఉంది. అదే నిద్రపోవటం అంటే
బట్ దేవునికి సమయం ఇచ్చేయటానికి. కాబట్టి నవీన స్వభావం, ప్రాచీన స్వభావం నీకు ఉంది చెప్పు. ఓ ప్రాచీన స్వభావం, నవీన స్వభావానికి గుర్తులు: రక్షింపబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, బైబిల్ ఉంది, పాటల పుస్తకం ఉంది, కానీ పాటలు రావు. పాడగలవా నువ్వు? గొంతెత్తి పాడగలవా? మైక్ పాడేటప్పుడు కూడా ఎవరు పాడుతున్నారో చూద్దారని ఒకసారి ఒక శరణానికి ఆగిపోతున్నాం. అప్పుడు కూడా శరణం పాట వినిపించట్లేదు, శరణాలు వినిపించట్లేదు. పాట వచ్చా? హలో, ఇందాక ఒక అబ్బాయిని, అక్కడ ఉన్న అబ్బాయిని అక్కడ పిలిచాను. కొంచెం కోత పట్టిన పెట్టిది, పాటలు చక్కగా పాడగలడా నేను అనుకుంటున్నాను. కొంతవరకు పాడగలడు. ఇతను ఇక్కడే కూర్చోవాలి. ఎప్పుడో తను సొంత టైంలో వచ్చాడు పాపం. ఎంతో రాత్రి అంటే డ్యూటీ అది చేసి ఉండొచ్చు, పొట్ట కొరకు లేటుకు వచ్చాడు. మీ అందరితో పాటు రాలేదు. ఇక్కడ పేర్లు చెప్పడు, అందరూ పేర్లు చెప్పను నేను. పెందరగడ వచ్చిన వాళ్ళ పేరు నాకు తెలుసు కదా. ఆయన లేట్ వచ్చాడు. అక్కడ ఆ గుంపులో కూర్చున్నాడు. ఇంకో లోకరీతికి గుంపులో గోవింద్ అంటారు. చెల్లిపోద్ది మనకి. ఇక్కడ ఈ పక్కన కూర్చుంటే కొంచెం. కాబట్టి అది తన పని. కంజీరు నాకు రాదు, తనకొచ్చు. నువ్వు నీ స్థాయిలో నువ్వు ఉపయోగపడాలి కదా. కాబట్టి నవీన స్వభావం అంటే అలాగే జీవిస్తున్నామా? నవీనత, ఇంకేం అక్కర్లేదు. దేవుని హలో, దేవుని పిల్లలకు కొన్ని పద్ధతులు ఉంటాయండి. నన్ను క్షమిస్తే మన బట్టల దగ్గర పద్ధతి ఉండాలి. వస్త్రధారణ, బ్లౌజెస్, మగవాళ్ళు వేసుకునే ఇవి కూడా బ్లౌజులు అంటారు. మీకు తెలుస్తుంది, ఇంగ్లీష్లో బ్లౌజ్ అంటారు దీన్ని, షర్ట్ని. దగ్గర కనపడాలి. కొంచెం ఈ హెయిర్ స్టైల్ దగ్గర కూడా నవీనమైన వ్యక్తిని నేను. ఇక్కడ ఫోటోలు పెట్టుకుంటే లాభం లేదు. బాప్తిసం దగ్గర వీధిలో స్వార్థ చేసేటప్పుడు ఫోటోలు కాదు, హెయిర్ దగ్గర కొంచెం నవీనత. ఏది నవీన స్వభావాన్ని క్రీస్తుని ధరించుకోవాలి. ఇక్కడ ఏమనుంది? ధరించుకోవాలని ఉందా లేదా? ధరించుకోవాల్సినవి. ఇంకాను నువ్వు దేవుని బిడ్డవనే దానికి మైక్ దగ్గర నిలబడటం కాదు. నిన్న ఇద్దరు మానేశారు, ఇద్దరు ముగ్గురు. సువార్తకి వెళ్తున్నామంటే నా రాలేను, నా రాత్రంతా ప్రార్థనలు అంటే ఎలాగొస్తాము ఈ పూట? నెలలో ఒకసారి అది అంతే. నవీన పద్ధతుల్లో ఒకటి ఏంటంటే కొంచెం శ్రమ పడాలి, ఇంకొంచెం శ్రమ. ఏదో లోకరీతిగా అంటారు, చచ్చేటప్పుడు కూడా శాపంత లెక్క దొర్లి చావాలి అని ఒక నానుడు ఉందిలేండి. అంటే అలా చేయించుకునే వ్యక్తులుగా కాదు, ఇంకా దొర్లి అంటే కొంచెం శక్తిని కూడా దేవుని అంటే ఓపిక ఎవరికి ఆయాసకరంగా ఉండకూడదు. కొంచెం కోర్స్ నువ్వు నమ్మకమైన వాడివే, నమ్మకమైన దానివే దేవుని కార్యాలలో. ఇంకా నువ్వు దేవుని అంటాడంటే అక్కడికి వెళితే, ప్రకటన గ్రంథంకి వెళ్తే, నీ మీద నేను తప్పు ఒకటి 80-90 వచ్చినందుకు కాదు, దేవుడికి సంతోషం, తండ్రికి సంతోషం. ఇంకాను నీకు ఏమంటాడు తెలుసా? ఇంకాను నీకు ఒక ఆడు ఫోన్ చేసి ఎలాగంటుంది, మా అమ్మాయికి పార్కులు దగ్గర వచ్చినండి, బాగానే వచ్చినా లేదు అంటే, అలా మదర్ యొక్క, తల్లి యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఉద్దేశం ఏంటి? ఇంకా అందుకే దేవుడు ఏమంటాడు మనకు తెలుసా? గొప్పగా మనల్ని మనం ఊహించుకుంటాం కదా, మాతో అంతే. నీకొకటి ఇంకా ప్రియ సహోదరి, ప్రభు కొరకు దయించండి. లేఖను ప్రాచీన స్వభావంలో ఉన్నామా లేక నవీన స్వభావమా? ప్రియుడు, కొన్నిసార్లు నేను పాయింటెడ్గా చెప్తాను, పిన్ పాయింట్ అంటే వ్రేలు పెట్టి చూపించి మాట్లాడతాను. ఇలాంటి ఆయనకు కోపం వస్తుంది బక్కోడికి.
మెప్పు, పొగడతలు, తెగడతలు అంటారు. తెగడత అంటే తిట్టడం, పొగడత అంటే మెచ్చుకోవటం. మెచ్చుకుంటే అందరికీ ముఖం పెద్దదవుతుంది, తిడితే ముఖం ఏమనుకోండి. మా ప్రియబిడ్డ కిరణ్, ఈ కిరణ్ కాదు, చాలా చక్కగా హెయిర్ స్టైల్ నేర్చుకున్నాడు అతను. ఈ మధ్యకాలం అది మానేశాడు. చూసినప్పుడు ఎలా అనుకున్నాను, నాకు కూడా ఇవ్వ ప్రభు, లేకపోతే అబ్బాయినా మార్చుకోవాలి స్టైల్, నేనైనా మార్చుకోవాలనుకునేవాడిని. ఈ లెఫ్ట్ ఇట్. ఇప్పుడు ఏమన్నా, దేవుని స్తోత్రం కలుగును కాక మీరంతా హల్లెలూయా చెప్పాలి. ఆ మాట చెప్పినప్పుడు మనకు కొంచెం అలవాట్లేదు. మనసులో చెప్పండి, దేవా, డే బై డే రూపురేఖలు మారిపోతాయి. మన ఎదుగు కొలది శరీర అవయవాల్లో మార్పు వస్తుంది. ఎక్కడ మార్పు వస్తుంది మనకి? ఏ మార్పు, ఏ నవీనత కనిపిస్తుంది నీలో? మనకు అబ్బాయి ఉంటున్నాడండి, ఇవన్నీ ప్రాక్టికల్. ఒక అబ్బాయి ఇంకొక పెద్ద ఆయనతో అన్నాడు, యువర్ స్కిన్ ఈజ్ హ్యాంగింగ్. నీ చర్మం ఎలాడుతుంది. ఇక్కడ ఎలాడితే ముసలాడు అయిపోయిన తర్వాత ముఖం ఎలా ఉంటుందో, 75-80 సంవత్సరాలు ఉంటుంది. మా సుబ్బమ్మ అనే తల్లి ఉంటుంది, మాకు తెలుసు. మా అమ్మ, మా పేరు సుబ్బమ్మ. ఈ శరీరం అంతా కూడా అప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది తెలుసా కదా. ముసలాడు అయిపోయిన తర్వాత చూడటానికి ఇష్టపడడం, వాళ్ళతో చేయి పట్టుకోవటానికి ఇష్టపడం, మాట్లాడటానికి ఇష్టపడడం. ఎవరితోటి? మీరంతా భక్తులు కదా, అలాగ ఉండరులేండి. ఒక ఆయన అంటున్నాడు ఒక ఆయనతో, అబ్బాయి ఎవరొస్తాడు, యువర్ స్కిన్ ఈజ్ హ్యాంగింగ్, ఎలాడుతుంది. మజులంతా పోయింది, చర్మం ఒకటే వేలాడుతూ ఉంటుంది. రూపురేఖలు పర్లేదు. బాహ్య పురుషుడు కృషిస్తున్నప్పటికీ ఆంతర్య పురుషుడు నవీనత నీకు నాకు కలిగి ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి 4వ అధ్యాయంలో ఈ విధంగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. రెండవదిగా మనం చూస్తున్నాం ఇక్కడ, మొదటిది మెళుకుగా ఉండాలి, రెండవది ఇట్లాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. 5వ అధ్యాయం ఎఫెసీలోనే 5వ అధ్యాయం 9వ వచనం. ఇది ఒకటే, మనము యేసు ప్రభుని కలిగి ఉంటే చాలు. పాపను ఆడుకోనండి, షీ ఈజ్ గుడ్, సాత్విక, చాలా మంచిది. మీరు మాత్రం మంచివాడు కాదు ఆ పిల్లతో ఆడుకుంటే. కాబట్టి మనము ప్రభు పిల్లలు, మనం వెలుగు వారము, పగటి వారము, వెలుగు సంబంధం. పగటి వారము వెలుగు సంబంధము. పగలు కాలం గడిచిపోతుంది, ఆయన సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఫలాలు కలిగి ఉండాలి. అమ్మా, మనం దేవుని పిల్లలుగా నవీన స్వభావం కలిగి ఉన్నవారు 5:9 ఎఫెసీ ప్రకారం మనం ఫలాలు కలిగి ఉండాలి. నీతి, సత్యము, మూడవదిగా చెప్తాను నేను దాన్ని. సమస్త విధాలు మంచితనం అంటే లెక్కింప చక్కని మంచి గుణాలన్నీ నీకు నాకు ఉండాలి. నీతిగా మనం మార్చబడ్డాం, నీతిగా కాపాడుకోవాలి. 2, సత్యమునకు ప్రథమ స్థానం ఇవ్వాలి. నీ వెలుగు సత్యము భయాలు దేరానిమ్ము, నీ వెలుగు సత్యము భయాలు దేరానిమ్ము, దేవా నా దేవా నీ వెలుగు భయాలు దేరానిమ్ము. 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలో 6:11 వచనం. ఇది కలిగి ఉండాలి. నవీనతలో భాగం ఆయన ఎదుర్కొనే వాళ్ళకు ఉండవలసిన లక్షణం. ఫలాలు కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి. ఒక ఇంటికాడ మీటింగ్ అంటే మంచితనం ఏంటో తెలుసా? నేను కూడా ఆ ఇంటికాడ జరిగే కూడుకులో అది కూడా మంచితనంలోకి వస్తుంది. ఏదైనా వర్ణించుకోవచ్చు. నేను మంచి దేవునికి ఉద్దేశించినవన్నీ దైవికమైన విషయాల్లో పాలు పొందటం మంచితనం. నా బాధ ఏంటంటే కొంచెం
ఆ మినిమా కొడుకునికి ముఖ్యమైన ఇంట్లోకి వస్తారు సహోదరుడు ఇర్మియా. ఈ మధ్యకాలం సువార్త కొడుకులు అంటే బుధవారం ఆయన కూడా అంటే పలహారం ఇస్తారు కదా వస్తున్నాడంటారా ఏమా? నాకైతే ఇచ్చిస్తుంది ఆవిడ ఎప్పుడు, చేతులు ఖాళీగా ఉండవు ఆవిడకి, దైవమణిన సహోదరికి. పలహారం కొరకు కాదు, మంచి ఎన్ని గంటలకు వెళ్ళాలండి? ఒక విధంగా స్థూలకాయుడు ఆయన, బలహీనుడు ఆయన, డయాబెటిక్ పేషెంట్ ఆయన. ఇజ్ ఇట్ నాట్ గొప్ప విషయం కాదు అది అమ్మా? ఈ సర్వాంగ కవచములలో ఒకటిది ఈ భాగం అనమాట. ఆయన కలిగి ఉన్నాడు. ఎప్పుడు మనం డెఫినెట్గా ఆయన కలుసుకుంటాం. సర్వాంగ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి దేవుని యందు దేవుని యందు బలవంతులుగా ఉంటాం మనం. ఎప్పుడైతే ఆ కార్యాల్లో పాలు ఉంటాయో, ఆ కార్యాల్లో ఎప్పుడైతే పాలు ఉంటాయో, ఇట్లాంటి కవచం మనకు పోరాటం ఉంది. దేవుని పిల్లలకు పోరాటాలు ఉంటాయి. ఇంకా ముందు ఉంది మొసళ్ళ పండగ. కొత్త ప్రభుత్వాలు వస్తాయి, రకరకాలైన పద్ధతులు వస్తాయి. ఆశ చూపి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రపంచమంతా ఆ పరలోకానికి కింద దించేస్తానంటాడు, వాగ్దానానికి అన్నీ ఇచ్చేస్తానంటారు. కానీ ఒకటి మాత్రం, మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి జాగ్రత్తగా ఉందాం. అంధకార సంబంధమైన అధికారం నుంచి తప్పించుకోవటానికి మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ముప్పై మూడు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించి, నీతి కార్యములను జరిగించి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని కలమును చల్లార్చిరి, కట్టదారులు తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. చాలు. ఎవరు వీళ్ళు? దేవుని కొరకు ఎదురు చూసే వారు వీళ్ళు. సర్వాంగ కవచం కలిగి ఉన్నవారు వీళ్ళు. ఆత్మ ఫలాలు లేక మనదాకా ఏం చేస్తాం? 5:9. దేవుని పిల్లలు ఇట్లాంటి ఫలాలు కలిగి ఉంటారు. అంతే, దాంట్లో భాగంగా వారు విశ్వాస ప్రేమలని కవచం కలిగి ఉన్న కదా, విశ్వాసం ద్వారా రాజ్యములు జయించి, నీతి కార్యములు జరిగించి, వాగ్దానములను పొందిరి, సింహములను ముయించిరి, అగ్నిబలమును చలార్చిరి, ఖడ్గదారం తప్పించుకొని బలహీనులై అన్యజనుల సేనలను, ఇలాగన అన్ని విషయాల్లో జయం పొందిన వ్యక్తులుగా మనం ఉంటామని లేఖనాలు. ఇది రెండవదండి. అంతేకాదు, ఇలాంటి వారు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారు, దేవుడు ఎదుర్కొనే వారు ఏం చేస్తారు చేసే వరకు? దే నెవర్ కేర్ దేర్ లైఫ్. వారి ప్రాణమును వాళ్ళకి ఎంత మాత్రము యోగ్యమైనదిగా. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనం. అపోస్తల కార్యం 7:60. ఏం చేస్తాం? అతడు మోకాల్లోని ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావు ప్రాణమును ధారపోసాను ప్రభు. చూడండి, యెషయా గ్రంథము 53, 55. 53వ అధ్యాయం 13, 12వ వచనం. ఎలా అనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును, ఎవరెత్తను? దేవాతి దేవుడు. అపోస్తల కార్యాల్లో 7వ అధ్యాయంలో 6వ వచనంలో ఎవరు? మనుష్యుడు, మనలాంటి మనుష్యుడు, నవీన స్వభావం కలిగిన వాడు, దేవుని కొరకు దేవుని రాజ్యాన్ని మిక్కుటముగా ప్రేమించిన వ్యక్తి. దేవుడుంటే నాకు చాలు అనుకున్నాడు. యేసుప్రభుని విడిచిపెట్టేస్తావా? లేదు, చంపేస్తా నిన్ను అన్న దగ్గర ఆ ప్రభుని నేను ఎంత మాత్రమును విడిచిపెట్టను. ఏం చూశాడండి? అపోస్తల కార్యాల్లో
అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం ఏం చూస్తున్నాడండి? అతని దృష్టి ఎక్కడ ఉందండి? చదువు. చాలు. యాభై 59వ వచనంలో పలుకుచుండు వారు అతని రాళ్లతో ఎలా ఉనండి, అతన్ని రాళ్లతో కొట్టడానికి చుట్టూ కొంతమంది మోకముగారు. మోక సమూహం ఉంది. బహుశా రాళ్ళు పడితేనే ఉన్నాయి. ఒక రాయి దెబ్బకి సాధారణ చనిపోడు. తల పగిలిపోతుంది, రక్తం అంతా ఆ శాల వల్ల దున్నబడుతుంది, రక్తం కారుతూ ఉంటుంది. ఫైనల్గా ప్రాణం విడిచిపెడతాడు. రాళ్ళు వేస్తూనే ఉన్నారు, అంత గుంపు కూడా ఉన్నారు. ఇతని యొక్క దృష్టి అది తప్పించుకోవటానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమయను యేసు దేవుని కుడిపార్శ్వన కూర్చుండే చూచుట. 56 ఆకాశం తెరుగుబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వన నిలిచిండేట్టు చూచున్నానని చెప్పాను. ఆయన మనస్సు దేవుని మీద ఉంది, ఆయనకు దృష్టి దేవుని మీద ఉంది. అతని ప్రాణం కూడా దేవుని కొరకు అర్పించడం ఏమవుతుంది? ఇతను దేవుని కలుసుకోవటానికి, దేవుని రాజ్యాన్ని కోరుకునే వ్యక్తులు యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? మనం ఎలా ఉన్నాం? 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలు చాలా అక్కర్లేదు, అనేకులు వీరుల యొక్క జీవిత చరిత్ర ఉంది. ఒక పేరు ప్రభువా దేవా, హెబ్రోన్లో ఉన్న నేను విశ్వాసనే నేనును వారి కోవన, వారి సరసన, వారి పేర్లలో ఒకటిగా నా పేరు కూడా ఉండాలని ఆశపడుతున్నాను. ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు పేర్లు ఉంటాయి, వాళ్ళ పేరులో మన పేరు ఉండాలని కోరుకుంటాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలక్షన్, ఏంటది, ఏం సెలక్షన్ అంటాం? క్యాంపస్ సెలక్షన్లో నాది పేరుగా ఉండాలని. ఒక అబ్బాయి అండి, అయ్యి బాబోయ్, ఇలా తల బాదుకునేవాడు. నా స్నేహితులు సెలెక్ట్ అయిపోయారు, 50 మంది అయిపోయారు, 70 మంది అయిపోయారు, 100 మంది అయిపోయారు. ఇలాగనివాడు. నాకు ఇంకా క్యాంపస్లో మొత్తం మీద 200 మందిలో ఒకటిగా, అట్ల కొరకే అంత తాపత్రయపడతాం. మరి ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ లిస్టులో నా పేరు కూడా ఉండాలని కోరుకుందామా? బలలోకి వెళ్ళకపోవడం ఈ గ్రహింపుతో ఉందాం, మెళుకు కలిగి ఉందాం, ఇట్లాంటి సిద్ధపాటు కూడా కలిగి ఉందాం. మన రానే అన్నాడు, ప్రియుడా ప్రభు పిల్లలు ఇక్కడ కూర్చోవడానికి నువ్వేం ప్రయాసపడలేదు, క్రయం చెల్లించలేదు. నేను ముగించేస్తున్నాను. కేవలం సింప్లీ కమింగ్ అండ్ సిట్టింగ్ ఫర్ సమ్ టైమ్ అండ్ గోయింగ్ అవే. ఏం ప్రయాసం? వెలచరించారు. ఇక్కడ టికెట్ కొంటాం. ఒక చోట కూర్చోవాలంటే మనం టికెట్ కొంటారా? కొనరా? అలా చూస్తున్నామేంటి? నిద్రపోతున్నాం, మేలుకున్నావా? రైల్వే స్టేషన్లో ఏసీ, దాన్ని ఏమంటారంటే స్లీపర్ వాళ్ళకి, ఏసీ స్లీపర్ వాళ్ళకి 2 టైర్ 3 టైర్ వరకు కూడా టికెట్, అక్కడ లాంజ్లో కూర్చోవడం కూడా టికెట్ కొంటారు అక్కడ. లేదా ఏసీ వెయిటింగ్ హాల్ ఉందనుకోండి, దాని టికెట్ కొనాలి. ఇక్కడ టికెట్ ఏమనుందా? సతీష్ కుమార్ యొక్క టికెట్లు కూడా పెడుతున్నారేమో ఆయన అక్కడ హైదరాబాద్. ఒకవేళ డిజిటల్ దగ్గర గొప్ప స్పీకర్లకు చెప్పుకున్న టికెట్ పెడుతున్నారేమో. యేసు ప్రభు మాత్రం ఇక్కడ టికెట్లు ఏం పెట్టలేదు. మీకు ప్రియుడా, ఒకటే టికెట్ అక్కడికి సంపాదించుకోవాలి. ఇలాంటి వీరుల యొక్క చెంత మనం కూడా ఉండాలి. కాని పక్షంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ప్రియుడా? చివరిగా మాట చూసుకొని ముగించేసుకుందాం. మత్తయి సువార్త, లూకాసు సువార్త చూద్దాం. ముందు లూకాసు సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనం, 19:27. ఎవరు? తన యొక్క ఇష్ట ప్రకారం జీవించని ప్రభు పిల్లలకి ఇది. నువ్వు ప్రభు బిడ్డవని అనుకో, చాలామంది అయిపోతున్నావు నువ్వు. రండి ఇంకొక మాట చదువుదాం. 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనం. పనికి మాలిన ఆ దాసుని వెలుపటి తీసుకుని చీకటిలోనికి త్రోసివేయుడి. ఎక్కడుంటాం మనం?
నీవు సిద్ధపాటు లేకపోతే, ప్రభు బిడ్డగా జీవించకపోతే, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండకపోతే ఏముంటుందండి? నువ్వు పరలోక రాజ్యం కాదు కదా. పనికి మాలిన ఈ మనుషుడు ఉన్నాడే, ఈ సహోదరు ఉందే, వెలుపటికి ఇప్పుడు వరకు ఎక్కడున్నాం మనం? వెలిగింపబడ్డామని చెప్పుకుంటున్నాం, వెలుగు పిల్లలని చెప్పుకుంటున్నాం, రక్షింపబడ్డ వాళ్ళని చెప్పుకుంటున్నాం. సరైన సిద్ధపాటు లేకపోతే చివరికి గప్పట్టి ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇద్దరు పొలంలో ఉన్నారు, ఇద్దరు తిరగలు విసురుతున్నారు. నువ్వెక్కడుంటావు? ఏమో నాకు భయంగా ఉంది, కొంచెం భయం కలిగి జీవించాలని ఆశపడుతున్నాను. వాళ్ళలో పాలు పొందాం. లైట్ ఆఫ్.